నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను పద్మజ. ఈరోజు నేను చికెన్ ఇంకా కార్న్ సూప్ చేశానండి. టేస్ట్ అయితే ఆహా! అసలు అదిరిపోయింది. మా పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేశారు చికెన్ కార్న్ సూప్‌ని. ఈ రెసిపీని ఎలా చేయాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చలికాలంలో సాయంత్రం ఇంటికి రాగానే ఇలా వేడివేడిగా సూప్ తాగామనుకోండి, ఆహా! చాలా బావుంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దామా? ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని మీడియం ఫ్లేమ్‌లో ఒక స్పూను బటర్ వేసుకుందాం. దగ్గర బటర్ లేకపోతే ఆయిల్‌తో అన్నా చేసుకోవచ్చు. నేనిక్కడ బోన్‌లెస్ చికెన్ ఒక 4, 5 పీసులు వేస్తున్నానండి ఈ బటర్‌లో. చికెన్‌ని ఒక 5 నిమిషాలు బటర్‌లో మంచిగా వేపుకుందాము. 5 నిమిషాలకు చూడండి చికెన్ మంచిగా వేగిపోయింది. బటర్‌లో చికెన్ వేగడం వల్ల చికెన్ కూడా తొందరగా మెత్తబడుతుంది. ఇప్పుడు మనం చికెన్ స్టాక్ రెడీ చేసుకుందాం. ఒక మీడియం సైజ్ ఉన్న ఉల్లిపాయని చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసి వేసుకుందాం. అలాగే ఒక గుప్పెడంతా స్వీట్ కార్న్, దాంతో పాటు ఒక 10-15 దాకా మిరియాలు కూడా వేసుకుందాం. అలాగే ఘాటు కోసము ఒక 4 లవంగాలు, ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇవన్నీ మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఈ బటర్‌లో మనం వేపుకుందాం. ఇవన్నీ మంచిగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కావాల్సిన నీళ్లు పోసుకుందాం. నేను ఇక్కడ 750 ml వాటర్ పోస్తున్నాను. అంటే దాదాపు 3 గ్లాసులు. ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత మన టేస్ట్ కి సరిపడా ఉప్పు వేసుకుందాం. అలాగే 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకొని ఒక 2-3 నిమిషాలు మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టుకొని నీళ్ళన్నీ కూడా బాగా మరిగి చికెన్ ఇంకా మెత్తబడేలాగా మనము ఉడికించుకుందాం. చూడండి చికెన్ మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి చికెన్ స్టాక్ ని సపరేట్ చేసుకుందాం. ఇలా గిన్నె పైన స్టెయినర్ పెట్టుకొని మనం ఉడికించుకున్న చికెన్ స్టాక్ ని సపరేట్ చేసుకుందాము. ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత చికెన్ స్టాక్ ని పక్కన పెట్టేసి ఇప్పుడు మనము ఈ స్టెయినర్ లో ఉన్న చికెన్ పీసెస్ ని ఇంకో గిన్నెలోకి వేసుకుందాము. ఇలా వేరే గిన్నెలోకి తీసుకున్న తర్వాత చికెన్ ని చిన్న చిన్న పీసులుగా స్మాల్ పీసెస్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం వడకట్టుకున్నాం కదా ఈ కార్న్, మిరియాలు ఇంకా బే లీవ్స్, ఉల్లిపాయలు దీన్నన్నిటిని కూడా కోర్సుగా ఇలా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ సూప్ చేసుకోవడానికి స్టవ్ వెలిగించి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని అదే కడాయిలో మనం చికెన్ స్టాక్ వేసుకొని అందులోకి వెజిటేబుల్స్ ని యాడ్ చేద్దాము. చూడండి నేను ఇక్కడ క్యాప్సికమ్, అలాగే స్వీట్ కార్న్, కొంచెం క్యారెట్ ని తురిమి వేసుకుంటున్నాను. అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ పేస్ట్ ని కూడా వేసి ఇదంతా కూడా చికెన్ స్టాక్ లో బాగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదండి అదే జార్ లోకి నేను కొన్ని నీళ్లు పోసుకొని కలుపుకొని ఇందులో పోసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇందులోకి చికెన్ ని వేసుకుందాం. ఆ చికెన్ వేసుకున్న తర్వాత అది మరుగుతున్నప్పుడు మనం ఇందులోకి ఒక స్పూను పెప్పర్ పౌడర్ వేసుకుందాం. అలాగే ఒక టీ స్పూను డార్క్ సోయా సాస్ వేస్తున్నాను నేను. అలాగే ఒక స్పూన్ వెనిగర్, ఒక టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, అలాగే ఒక టీ స్పూన్ టమాటా సాస్ కూడా వేసుకొని మంచిగా ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అన్ని బాగా ఉడికే లోపు మనం ఇప్పుడు గిన్నెలోకి టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లవర్ వేసుకొని కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ ఇలా కలుపుకొని ఉండలేమీ లేకుండా ఇలా కలిపేసుకొని మనం మరుగుతున్న సూప్ లో కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. నేను ముందుగానే సూప్ లో కార్న్ పేస్ట్ వేసాను కాబట్టి ఈ కార్న్ ఫ్లోర్ ఎక్కువ పట్టదనిపిస్తుందండి. అందుకని ఉండలు లేకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ చిక్కదనం మీకు సరిపోయేలాగా చూసుకుంటూ రండి. ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందన్నమాట. చూడండి ఇంకా కూడా కొంచెం కార్న్ ఫ్లోర్ మిగిలిపోయింది. నాకైతే థిక్నెస్ సరిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక గిన్నెలోకి ఓన్లీ ఒక ఎగ్ వైట్ ని తీసుకుందాము. ఎగ్ వైట్ తీసుకొని దాన్ని బాగా బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా మనం మరుగుతున్న సూప్ లో వేసుకుందాం. ఎగ్ వైట్ ని ఒకసారి పోసేయకుండా కొంచెం కొంచెంగా పోసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటేనే మనకు ఆ ఎగ్ వైట్ అంతా సపరేట్ అయిపోయి మనం తాగేటప్పుడు మన పంట కింద అక్కడక్కడ తగులుతూ చాలా రుచిగా ఉంటుంది అనమాట. ఇలా ఎగ్ వైట్ వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. ఇంకొంచెం ఘాటుదనం కోసం నేను చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను. ఇప్పుడు ఈ టైంలో మీరు ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి. నాకైతే అన్ని కరెక్ట్ గా సరిపోయాయండి. ఇంకా మన సూప్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సూప్ ని వేడివేడిగా సర్వ్ చేసుకుందాం. సర్వ్ చేసే ముందు కొన్ని పైనుంచి స్ప్రింగ్ ఆనియన్స్ ని కూడా వేసుకుందాం. చూడండి ఎమ్మి చికెన్ ఇంకా కార్న్ సూప్ రెడీ అయిపోయిందండి. ఇలా వేడిగా ఉన్నప్పుడే తాగారంటే ఆహా సూపర్ గా ఉంటుంది. చాలా బాగుంటుంది. మీరు ఈ రెసిపీని ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారండి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.